ఐపీఎల్ 2026లో మ్యాచ్ నంబర్ 62 డీసీ వర్సెస్ ఆర్ఆర్. అండ్ ఈ మ్యాచ్ ఆర్ఆర్ గెలిస్తేనే వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్లో స్ట్రాంగ్ ఉంటారు, లేదా వాళ్ళు కూడా దుకాణం బందే. అండ్ ఈ మ్యాచ్ అరుల్ జైతి డీసీ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. డీసీకి అంత ఇంపార్టెంట్ మ్యాచ్ కాదు, బట్ వాళ్ళు పార్టీ బ్రేకర్స్ కాబోతున్నారు. లాస్ట్ మ్యాచ్ పీబీకేఎస్ మీద గెలిచి మంచి కాన్ఫిడెన్స్గా ఉంటారు. అండ్ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు సిఎస్కేకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, అండ్ ఆర్ఆర్ పార్టీ బ్రేక్ చేసినట్టు కూడా ఉంటుంది. అండ్ వాళ్ళకి వచ్చి వాళ్ళ కెప్టెన్ అండ్ డేవిడ్ మిల్లర్ లాస్ట్ మ్యాచ్ ఒక సూపర్ ఫామ్లో కనబడ్డారు. మిడిల్ ఆర్డర్ నుంచి రన్స్ వచ్చాయి. అండ్ వాళ్ళ బౌలర్లో మాధవ్ ఒక సూపర్ బౌలింగ్ వేసాడు, డెబ్యూటెంట్ లాస్ట్ మ్యాచ్. అండ్ అది కీ అసెట్ కాబోతుంది డీసీకి. బట్ వాళ్ళ బ్యాటింగ్ కొంచెం కేఎల్ రాహుల్ మీద ఎక్కువ డిపెండెన్సీ కనబడుతుంది. బట్ అది సార్ట్అవుట్ చేసుకుంటే వాళ్ళు మంచి టీమే. అండ్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఇలానే ఉండొచ్చు, అన్చేంజ్డ్గా రావచ్చు అని అనుకుంటున్నాను లాస్ట్ మ్యాచ్ నుంచి. అండ్ అక్షర్ పటేల్ వాళ్ళ కీ ప్లేయర్ కాబోతున్నాడు ఈ రోజు డీసీకి. అండ్ ఆర్ఆర్ టీం చూస్తే వాళ్ళకి అలా కాదు, ఈ మ్యాచ్ కన్ఫర్మ్ గెలిచి తీరాలి, అప్పుడే వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్లో స్ట్రాంగ్గా ఉంటారు అండ్ టాప్ 4లో కూడా ఎంటర్ అవ్వగలుగుతారు. బట్ వాళ్ళ బౌలర్స్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇలాక్కున్నారు సెకండ్ హాఫ్ ఆఫ్ ఐపీఎల్లో. బట్ వాళ్ళ స్పిన్నర్స్ ఒక డీసెంట్ బౌలింగ్ వేస్తున్నారు, యశ్రాజ్ పుంజా అండ్ రవీంద్ర జడేజా. అండ్ ఆర్చర్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. బట్ లాస్ట్ మ్యాచ్ ఒక్క మ్యాచ్ లీక్ చేసాడు రన్స్ని. అండ్ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ ఓపెనర్స్ వైభవ్ అండ్ జైస్వాల్ మీద డిపెండెన్సీ ఉంది, దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఇలానే ఉండొచ్చు, అన్చేంజ్డ్గానే రావచ్చు అని అనుకుంటున్నాను. రియాన్ పరాగ్ రావచ్చు ఈ మ్యాచ్. అండ్ నా ప్రెడిక్షన్ ఆర్ఆర్ విన్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ ప్రెడిక్షన్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.